హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రశాంతి ఆల్ ఇన్ వ్లాగ్స్. ఈరోజు మా పెద్ద బాబు బర్త్డే. అందరూ విష్ చేయండి మా బాబుని. ఈరోజు అయితే పాయసం చేస్తున్నాను. చేసి దేవుడి దగ్గర గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. మా ఆయన అయితే లేరు, డ్యూటీకి వెళ్ళి ఉన్నారు. వచ్చినాకైతే మా పిల్లల్ని గుడికి తీసుకుని వెళ్తారు. నేనైతే ఇంట్లో రెడీ చేస్తున్నా. మా పిల్లలు కూడా పడుకొని లేచారు, ఆడుకుంటున్నారు. పడుకొని లేచిపోయారు, ఆడుకుంటున్నారు. హ్యాపీ బర్త్డే నీరజ్. ఎవరి బర్త్డే కీర్తన్? ఎవరి బర్త్డే? ఇద్దరు బర్త్డే లేదు, అన్నయ్య బర్త్డే. అన్నది లేదు, అన్నదే బర్త్డే. ఎవరి బర్త్డే? ఇద్దరిదా? నీ బర్త్డే అయితే నీది ఒక్కడిదే. అప్పుడు అన్నయ్య వద్దు. సరే రండి, స్నానం చేస్తాను, రెడీ చేస్తాను. ఇక ఇద్దరికి స్నానం చేసి అయితే రెడీ చేశాను. పూజ అయితే చేయమన్నా వాళ్ళ నాన్న అయితే అన్ని రెడీ చేసి పెట్టారు. పూజ అయితే మా పెద్దోడు చేస్తాడు. ఇద్దరికైతే గుడికైతే రెడీ చేశాను. సామాన్లు కూడా గుడికైతే పెట్టేశాను. మా ఆయన మా పిల్లలు అయితే వెళ్తున్నారు. బయట వర్షం కూడా ఉంది, దగ్గరే కాబట్టి వాళ్ళే వెళ్తామన్నారు. సరే అనేసి నేను ఇంట్లో అయితే పనులు చేసుకున్నా. ఇక నా పనులంతా అయ్యాక పాయసం అయితే రెడీ చేస్తున్నా. మా పిల్లలందరూ గుడి నుంచి వచ్చేసారనమాట. ఇక అందరికి తినడానికి అయితే తీసుకుని వెళ్తున్నా. ఇక అందరూ తినేకైతే మా ఆయన అయితే డ్యూటీకి వెళ్ళిపోతున్నారు అనమాట, టైం అయిపోతుందని. ఇక మిగతా పనులన్నీ నేనే చేసుకోవాలి. రోజైతే కూరగాయలు కూడా ఇస్తున్నారు. ఇక్కడైతే మా పిల్లల్ని ఇద్దరిని ఇంట్లో ఉంచైతే కూరగాయలు తేడానికి అయితే వెళ్ళాను. ముందుగానే వంట చేశాను. వెళ్ళాకైతే భోజనం చేయాలి. మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయలేం కాబట్టి మేమే ముందే తినేస్తాను. లంచ్లోకి అయితే అన్నము దొండకాయ ఫ్రై చేశాను. ఈవినింగ్ అయితే చూడాలి మరి. అవసరం అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకొని డెకరేషన్కి అయితే స్టార్ట్ చేశాను. మా ఆయనకి డెకరేషన్ చెయ్యంటే నాకంటే బాగా నువ్వే చేస్తావు, నువ్వే చెయ్యని చెప్పారు. అయినా పని తప్పించుకోవాలంటే మా ఆయన తర్వాతే, అలా అంటే నేనే చేసుకుంటానని మా ఆయన ఫీలింగ్ అనమాట. ఇక ఈవినింగ్ వంట కూడా స్టార్ట్ చేసాము. కొంచెం హెల్ప్ అవుతుందని మా ఫ్రెండ్కి పిలిచాను, కానీ వంట మొత్తం మా ఫ్రెండే చేసింది. నేనైతే బయట పనులే చేసుకున్నా. మధ్య మధ్యలో వెళ్ళి అయితే నేను కాస్త హెల్ప్ చేసి మిగతా పనులు అయితే చేసుకున్నా. నేను మా పిల్లలకి అంతా రెడీ చేసి ఇకైతే మేము కూడా రెడీ అయ్యామన్నమాట. మా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. ఇక మేము రెడీ అయ్యాము. ఇంకా మా ఫ్రెండ్ అయితే రాలేదు. మా ఆయన కూడా డ్యూటీ నుంచి రాలేదు. పిల్లలందరూ అయితే వచ్చారు. వాళ్ళ కేకలకి బిల్డింగ్ అంతా ఎగరేసినట్టున్నారు. మా ఆయన వచ్చే టైంకి కాస్త లేటే అయ్యింది. అంతా రెడీ చేసి కేక్ అన్ని పెట్టాకైతే మా ఆయన కూడా వచ్చారనమాట. ఇక ముందుగా మా పిల్లడికైతే హారతి ఇచ్చేసాం. ఇక మా ఎదురుగా ఉండే లేడీ కానిస్టేబుల్ కూడా పిలిచామన్నమాట. ఆవిడ ఫ్యామిలీతో వచ్చారు, సెలవులో ఉన్నారు వాళ్ళు కూడాను. ఇక మా ఆయన వచ్చి రెడీ అయ్యి ఇక మా పిల్లడి కేక్ మొత్తం కట్ చేసాము. ఆ బ్లాక్ లో ఉన్న పిల్లలందరికైతే పిలిచాము. ఈ ఇయర్ కైతే సింపుల్ గానే చేసేసాము బర్త్డే. ఇక్కడ కేక్ కట్ చేసి అంతా అయిపోయాక మా ఫ్రెండ్స్ అయితే అక్కడ రెడీ చేస్తున్నాను అనమాట, పిల్లల కోసం ఇవ్వడానికి. ఇక ఒక ఫ్రెండ్ అయితే స్నాక్స్ రెడీ చేస్తే ఇంకొకరు అయితే పనిచేశారనమాట. మా ఆయన మాత్రం ఏదో పని ఉందని బయటకైతే వెళ్ళిపోయారు. ఇక పిల్లలు కూడా 10 మెంబర్స్ దాకా వచ్చారు. ఇక పిల్లలందరూ తినేక కాసేపు ఆడుకొని అయితే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మేము కూడా మరింత కలిసి తినేసాం అనమాట. మేము కూడాను ఆ సేపు అయితే ముచ్చట్లు పెట్టుకొని మా పిల్లలు ఆకలి అన్నారని మా ఫ్రెండ్స్ అయితే రెడీ చేస్తారనమాట భోజనానికి. ఇక మా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారనమాట. ఫుడ్ కి అయితే చూడడానికి ఎంత టెంప్టింగ్ గా ఉందంటే ఎప్పుడు తింటామా అన్నట్టుంది. ముందుగా అయితే పిల్లలకి అందరికి భోజనం పెట్టేశాము. అందరూ భోజనం అయ్యాకైతే మేము కూడా రెడీ చేసుకున్నాం అనమాట భోజనం చేయడానికి. చాలా టైం అయిపోయింది అప్పటికే. ఇక మా ఆయనకి అన్నం పెట్టేసి మేము కూడా తినేసాం అనమాట. ఉండైతే మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇక మేమైతే పడుకోవడమే. ఇక బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి.